చేసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలము పోలేకూరు పంచాయతీ తూర్పుపేట సమీపంలోని యానం అధికారులు చేపట్టిన డంపింగ్ యార్డు శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులకు వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ప్రజా సమాఖ్య నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లోని ఈ పనులు చేపట్టడం సరైంది కాదని, స్థానిక ప్రజలు ఆరోగ్యానికి ముంపుగా మారే అవకాశం ఉందని పేర్కొంటూ సమస్యను ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మరియు ఎంపీ గంటి హరీష్ మాధురి దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. నిర్ణయించడం గురించి పోలేకూరు పంచాయతీ తూర్పేటలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర యానం సరిహద్దు తగాదాన్ని నిర్ణయించడం గురించి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని వ్యతిరేకించడం గురించి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున యానం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి వచ్చి చాలా పాకిస్తాన్ వారు ఇక్కడ దౌర్జన్యం చేయడం తాళమండల ప్రజలందరూ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్ఘటన మరి ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా యానాన్ని నాలుగు పక్కల కూడా ముట్టడిస్తామని ఆంధ్ర ప్రజలతో, ఇది ఆంధ్ర వాళ్ళకి యానం వాళ్ళకి తగువగా కాకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఆంధ్రాకి యానానికి భూ సరిహద్దు తగాదాలు ఉన్నాయి. 32 చదరపు కిలోమీటర్ల అసలు యానాన్ని 39 చదరపు కిలోమీటర్ల కింద అలా పెంచుకుంటా పోయి మన ఆంధ్ర భూమిని సుమారుగా 8 చదరపు కిలోమీటర్లు అలా ఆక్రమించి ఉన్నారు. వాళ్ళకి దాహం ఇంకా తీరక సొంతంగా రికార్డులు సృష్టించుకుని ఏ విధమైన ఆధారాలు లేకుండా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమన్నా ఆధారం తెమ్మంటే వెళ్ళిపోవడం తెప్పించి ఎప్పుడు మళ్ళీ ఆధారం పట్టుకుని రాకుండా సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. యానానికి పోలుగురికి ఉన్న సరిహద్దు ఆత్రేయ గోదావరి బ్రిటిష్ టైం నుంచి కూడా ఒకవైపు ఏమో ఆంధ్ర బ్రిటిష్ టెరిటరీ ఉంటే ఒక పక్కన ఫ్రెంచ్ టెరిటరీ ఉండేది, మధ్యలో గోదావరి ఉండేది. ఈరోజు పోలేకూరు పంచాయతీలో మనం ఏదైతే గత నెలల నుంచి యానంకి మనకి ఉన్న సరిహద్దు వివాదం సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా యానంకి మనకి